తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూమన కరుణాకర్ ఇంటి వద్ద టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం నిర్వహిస్తున్నటువంటి భూమన ఇంటిపై దాడికి ప్రయత్నం చేశారు. 100 మందికి పైగా టీడీపీ శ్రేణులు పద్మావతిపురంలోని అన్నమయ్య భవన్ దగ్గర వీరంగం సృష్టించారు. పోలీసుల రాకతో వెనుతిరిగి వెళ్లాయి టీడీపీ శ్రేణులు. ఇక సీఎం చంద్రబాబు స్వామివారి లడ్డూ ప్రసాదంపై నిందలు వేశారని భూమన ఆరోపణలు చేశారు. హోమం ద్వారా నింద పోతుందని భావిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు అంటూ కూడా ఇక సిబిఐ బాహిర్గతం చేసిందంటూ భూమన కరుణాకర్ పేర్కొంటూ కూడా ఆ నింద పోవటానికి హోమం చేస్తున్నట్లుగా కూడా ఈ హోమం చేయటం, అదే సమయంలో అక్కడికి టీడీపీ శ్రేణులు రావటం, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటం, ఇక పోలీసుల జోక్యంతో వెలుగు తిరిగినట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు ఒకసారి అక్కడ పరిస్థితులు ఏంటో చూద్దాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, సిబిఐ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాని ప్రకారం కూడా అంటే నింద పోయింది అన్నట్లుగా కూడా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఒక ప్రక్షాళన చేసే విధంగా కూడా మొత్తం ఒక హోమం చేసినట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఇక్కడ ఉద్రిక్త పరిస్థితుల గురించిన అప్డేట్స్ ఏంటి? రైతు తిరుపతి నగరంలో ఉన్నటువంటి పద్మావతిపురం అంటే మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చోటు చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ ఉద్రిక్త కారణం ఏంటంటే ప్రధానంగా టీటీడీ లడ్డు వ్యవహారంలో కూడా టీటీడీ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని చెప్పేసి కూడా గత కొంతకాల క్రితం స్వయంగా ముఖ్యమంత్రితో పాటుగా టీడీపీ నేతలకు కూడా ఆరోపణలు చేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఆ లడ్డు వ్యవహారంలో లడ్డుల్లో కూడా పూర్తిగా ఏ కల్తీ జరగలేదని చెప్పేసి కూడా సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా పూర్తి స్థాయిలో వైసీపీ నేతలందరూ కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ రోజు హిందువుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ ప్రకటనలు చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఇది శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం అనమాట. ఈ హోమాన్ని పూర్తి స్థాయిలో అక్కడ చేయాలని చెప్పేసి కూడా భూమన కరుణాకర్ రెడ్డి తన ఇంటి దగ్గర కూడా చేసే కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ పరిహార కార్యక్రమం ఏదైతే ఉందో ఇక దీన్ని అడ్డుకోవడానికి పూర్తి స్థాయిలో టీడీపీకి చెందినటువంటి 100 మంది కార్యకర్తలు ఆ ప్రాంతానికి వచ్చారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఎలాగైనా ఈ హోమాన్ని నిలిపేయాలని చెప్పేసి కూడా వారు అక్కడికి వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా వారికి తీవ్రంగా ప్రతిఘటించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు అక్కడికి చేరుకోవడంతో వారు కూడా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చెప్పవచ్చు. అంటే మొత్తం మీద రాజకీయంగా ఇది వివాదంగా మొదలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం పైన కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా వివిధ రూపాల్లో కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో ఈ నిందా పరిహార హోమాన్ని చేపట్టారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఈ నేపథ్యంలోనే ఇది ఉద్రిక్తకు దారి తీసింది. ఈ హోమానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇలా హోమం చేయడం అలాగే టీడీపీకి ఇది ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి కొంతమంది ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మల్లికార్జున్, మరి ఇక్కడికి టీడీపీ శ్రేణులు చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు అక్కడ ఏమైనా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందా? ఈ హోమం ఒక్కరోజు జరిగే కార్యక్రమమా ఏంటి? పూర్తిగా హోమం అయితే నిర్విరామంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా ఒక రోజులో పూర్తి అవుతుంది. అయితే సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్నం ప్రాంతంలో కూడా ఈ హోమాన్ని అడ్డుకోవాలని చెప్పేసి కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు అయితే ఆ ప్రాంతానికి వచ్చారని చెప్పవచ్చు. అంటే ధీటుగా వీరు ప్రతిఘటించడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం హోమం అయితే కొనసాగుతూ ఉంది నిర్విరామంగా. దాదాపుగా చాలా మంది అక్కడ బ్రాహ్మణులు కావచ్చు వారందరినీ కూడా అక్కడికి పిలిపించుకున్నారు. అన్నమయ్య భవన్ లో పూర్తి స్థాయిలో ఇక్కడ హోమం అయితే కంటిన్యూ కొనసాగుతుందంటే ఈ పరిహార హోమం చేస్తే కనుక ఖచ్చితంగా ఏదైతే నింద ఇది ఏదైతే టీటీడీలో జరుగుతున్నటువంటి ఈ లడ్డు వ్యవహారం జరుగుతున్నటువంటి ఇది ఉందో పూర్తి స్థాయిలో ఇది తొలగిపోతుంది. అందుకోసం ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఈ హోమం ప్రస్తుతం అయితే కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇది తిరగకుండా ఆపాలన్నది ఈ టీడీపీ కార్యకర్తల యొక్క ఉద్దేశం అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 100 మంది వచ్చి అక్కడ హత్యలు చేసిన నేపథ్యంలో కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. రైట్, స్టే విత్ us మల్లికార్జున్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాం. ఇక కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారంటూ కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఏదైతే ఉందో దాని మీద సిబిఐ రిపోర్ట్ ఇవ్వటం, దాంట్లో కూడా జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి కూడా
ఒక రిపోర్ట్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే దీని మీద దీని మీద నింద పోవటానికి కూడా ఇప్పుడు ఈ పూజ చేయటం జరుగుతుంది. ఈ హోమానికి కూడా, ఈ హోమం నిర్వహిస్తున్నందుకు కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు అక్కడికి వచ్చి నిరసన తెలిపే విధంగా కూడా ఈ హోమాన్ని అడ్డుకునే విధంగా వాళ్ళు అక్కడికి రావటం, ఇక అదే సమయంలో అక్కడికి పోలీసులు రావడంతో కూడా ఇక వారందరూ వెనుతిరిగి వెళ్ళినట్లుగా తెలుస్తోంది.